హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంయు సంజయ్ని ఎప్పుడూ విడిచి వెళ్ళనని ప్రామిస్ చేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక సంజయ్, సంయు, కళ్యాణ్, స్వాతి బయటకు వస్తారు. సంజయ్ తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కళ్యాణ్ సంజయ్ డల్గా ఉండటం చూసి, ఏంట్రా అలా ఉన్నావు? ఫైనల్ ఇయర్ అయిపోయింది, మీ నాన్నగారు కూడా సైన్ చేసేశారు, ఇంకేంటి, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చుగా. నాకు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదురా, కానీ హాస్టల్లో ఉండటానికి పర్మిషన్ లేదు. రూమ్ చూద్దామంటే దానికి అడ్వాన్స్ కావాలి, అందుకే ఆలోచిస్తున్నా. సరే ఉండు, వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పార్ట్ టైం జాబ్ దొరికే వరకు ఇక్కడే ఉండనియండి అని అడుగుదాం. సరే అంటూ నలుగురు వెళ్ళి వార్డెన్ని రిక్వెస్ట్ చేశారు. వార్డెన్ సరే అని ఒప్పుకున్నారు. హాస్టల్ ఓకే, కానీ ఫుడ్కి ఏం చేస్తావు సంజయ్ అని అడిగింది సంయు. ఏముంది, ఒకరోజు నేను, ఒకరోజు మీలో ఎవరో ఒకరు తీసుకురండి, మనకు ఎలాగో అలవాటే కదా, షేర్ చేసుకుని తిందాం అన్నది స్వాతి. అలా అందరూ కలిసి సంజయ్ ప్రాబ్లం సాల్వ్ చేశారు. సేమ్ సండే వస్తే వాళ్ళ లోకం వాళ్ళదే. సంయుకి తెలియకుండానే సంజయ్ మీద ఇష్టం పెరిగింది. సంజయ్ ఇంకా హైట్గా, ఫెయిర్గా అవ్వటంతో అప్పుడప్పుడు సంయుని చూడటానికి కాలేజ్కి వచ్చేవాడు. అక్కడ ఉన్న అమ్మాయిల చూపంతా తన మీదే ఉండేది. సంజయ్ క్రికెట్ క్లాస్లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ నాన్న ఇచ్చే డబ్బులు సరిపోయేది కాదు, అందుకని పార్ట్ టైం జాబ్లో చేరాడు. ఒకరోజు స్వాతి వాళ్ళ ఇంట్లో నలుగురు కలుద్దామని ప్లాన్ చేసుకున్నారు. సంయు చక్కగా బ్లూ కలర్ శారీ కట్టుకుని దేవతలా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి స్వాతి వాళ్ళ గార్డెన్లో సంజయ్ ఒక్కడే కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. సంయు వెనక నుంచి వెళ్ళి సంజయ్ కళ్ళు మూసి ఏదో చెప్పాలి అనుకుంటూ నెమ్మదిగా వెళ్ళింది. ఇంకో 10 అడుగులు ఉండగా ఎవరో సంజయ్ కళ్ళు మూశారు. సంయు ఆశ్చర్యంగా అక్కడే ఆగింది. సంజయ్, ఏ పొట్టి, నువ్వే కదా అని చేతులు పట్టుకున్నాడు. అటువైపు నుంచి అని సౌండ్ వచ్చింది. అయితే స్వాతి, నువ్వేలే కానీ అంటూ చేతులు తీసి, ఏయ్ నువ్వు స్వాతి సిస్టర్ కదా. ఆ పిల్ల సిగ్గుపడుతూ సంజయ్ ఎదుటకు వచ్చింది. ఆమె క్లియర్గా సంయుకి కనపడింది. ఏంటిది, క్లోజప్ యాడ్లో లాగా పళ్ళు ఈకిలిస్తోంది, కొంపదీసి వాడికి ప్రపోజ్ చేసి తగిలెడుతుందా ఏంటి? ఓసే, ఆ పని మాత్రం చేయకే, వాడు లేకుండా నేను ఉండలేను అని తిట్టుకుంటూ ఉంటుంది. అంతలో సంజయ్, మీ అక్కేది? మా అక్క వస్తుందిలే, కానీ నువ్వైతే నాతో మాట్లాడు. సరే కూర్చో, నా పేరు సౌమ్య అన్నది సిగ్గుపడుతూ. గుడ్ నేమ్, ఏం చదువుతున్నావు? మా అక్కకి జూనియర్ని. ఓహో అంటూ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు. అది, నువ్వు హీరో లెక్క మస్తుగా ఉంటావు, మా క్లాస్లో అమ్మాయిలంతా నీకు లైన్ వేస్తూ ఉంటారు. ఫోన్లో నుండి తల ఎత్తకుండా అన్నాడు. ఇక్కడ సంయు, అమ్మో నాకు కాంపిటీషన్ చాలామంది ఉన్నారైతే, అందుకే నీతో ఓ మాట చెబుదామని వచ్చిన. ఐ లవ్ యూ అని కళ్ళు మూసుకుంది. ఓసిని దుంపతెగా, నువ్వెక్కడి నుంచి వచ్చావే నా ప్రాణానికి? అయినా నువ్వే గ్రేట్ నాకన్నా. నీది ప్రేమ కాదే, అట్రాక్షన్, కానీ నాది ప్రేమ, నీలాగా తన అందం చూసి కాదు అనుకున్నది. సంజయ్ ఏం చెప్తాడా అని సౌమ్య కన్నా ఆత్రంగా ఎదురు చూస్తోంది. కానీ సంజయ్ ఏం మాట్లాడలేదు. ఓయ్ నిన్నే, ఐ లవ్ యూ అన్నది మళ్ళీ. మీ అక్క రాని ఉండు. సౌమ్య భయంగా, మా అక్కనా? అమ్మో, తనకు తెలిస్తే మా అమ్మకు చెబుతుంది. నువ్వు బాగా టైం తీసుకో, కానీ సేమ్ టు యూ అనే చెప్పు. ఇక్కడ మన సంయు కోపంగా వెళ్ళి ఆ పిల్ల 2 చెంపలు వాయించి జుట్టు పట్టుకుని లాగుతోంది అని అనుకుంటూ చెట్టు ఆకులు లాగుతోంది. నిన్నే చెప్పింది అర్థమైందా? ఏంటి మాట్లాడవు? నాలాగే నీకు కూడా మాటలు రావడం లేదా? ఏయ్ ఇంకాపు, ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏంటి నీ సోది? 1 నిమిషం ఆగు అని స్వాతికి కాల్ చేశాడు. స్వాతి లిఫ్ట్ చేసి, వచ్చావా, వస్తున్నా 5 minutes అన్నది. నువ్వు ఇంకో 1 minute రాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలియదు అన్నాడు కోపంగా. అది చూసి సౌమ్య భయంతో లోపలికి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకున్నాడు. స్వాతి కాల్ కట్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. సంజయ్ సౌమ్య చెయ్యి పట్టుకుని ఉండటం చూసి, ఏమైందిరా? సంజయ్ తన ఫోన్లో వీడియో చూపించాడు. ఆ పిల్ల ప్రపోజ్ చేయడం. అది చూసి స్వాతి షాక్. వాళ్ళ చెల్లి వైపు సీరియస్గా చూసి సంజయ్తో, సారీరా, అది చిన్న పిల్ల, ఏదో తెలియక చెప్పింది
అందుకే నీకు చూపించాను వీడియో. బెదిరిస్తోంది, అందుకే వచ్చింది కోపం. సరే ఉండు అని తన చెల్లితో నువ్వు లోపలికి వెళ్ళు అని అరిచింది. ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. రే థ్యాంక్స్ రా, నువ్వు కాబట్టి నాకు చెప్పావు. అదే వేరే ఎవరైనా అయితే ఇంకేమైనా ఉందా? అయినా ఈ వయసులో ప్రేమ ఎలా? అదంతా జస్ట్ అట్రాక్షన్. అయినా మీ చెల్లె కాదు, ఇంకెవరు ప్రపోజ్ చేసినా ఒప్పుకోను. అది విని సంయుకి ఏడుపు ఆగలేదు. అయినా కంట్రోల్ చేసుకుని అమ్మో ఇంకా నయం, నేను చెప్పుంటే స్వాతి ముందు నా పరువు తీసేవాడు అనుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళింది. హాయ్ అంటూ. సంజయ్ సంయుని చూసి ఫ్లాట్. ఏదో అట్రాక్షన్ అనేశాడు కానీ సంయుని చూసి ఆ అబ్బాయి గారికి మనసులో అలజడి ఆగడం లేదు. కానీ బయటకు నార్మల్గా ఉన్నాడు. హే సంయు, నువ్వెప్పుడు వచ్చావు? మీ చెల్లి ప్రపోజ్ చేసినప్పుడు అని కళ్ళెగరేసింది. అంటే అంత విన్నావా అన్నది కంగారుగా. హే చిల్, ఎందుకంత టెన్షన్? నేనెవరికి చెప్పనులే. నేను కూడా ఎవరికి చెప్పనులే అని వినిపించి ముగ్గురు వెనక్కి చూశారు. కళ్యాణ్, అంటే నువ్వు కూడా? సరేలే ఆ విషయం వదిలే అంటూ నలుగురు కూర్చున్నారు. ఏం మాట్లాడాలో ఎవరికి అర్థం కాలేదు. స్వాతి తన చెల్లి గురించి తన బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు ఏమనుకుంటున్నారో అని. సంజయ్ అయితే ఒకవైపు స్వాతి చెల్లి అంత ఓపెన్గా లవ్ గురించి చెప్పడం, ఇంకోవైపు సంయుని అలా శారీలో చూడగానే హార్ట్ బీట్ ఎందుకు పెరుగుతుంది? ఆ అమ్మాయిని అట్రాక్షన్ అన్నాను, మరి నాది? మన సంయు ఇంకా నయం, చెప్పాను కాను, వెనుక కళ్యాణ్ చూసేవాడు. ఒకవేళ సంజయ్ ఆ అమ్మాయికి చెప్పినట్టు నాకు నో అని చెప్తే అటు స్వాతి ఇటు కళ్యాణ్ అందరి ముందు పరువు పోయేది. ఇంకా నయం. కళ్యాణ్ అయితే నాకు సంయు అంటే ఇష్టం, మరి సంయు ఎందుకు సంజయ్కి ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తే కళ్ళు తుడుచుకుంది? కొంపదీసి తను సంజయ్ని ఇష్టపడటం లేదు కదా? అలా నలుగురు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా సైలెంట్ భరించలేక సంయు, గైస్ మూవీకి వెళ్దామా అని అడిగింది. ఇక్కడ కూర్చునే కంటే అదే బెటర్ అని వాళ్ళు ఓకే అన్నారు. నలుగురు సినిమాకి వెళ్ళారు. టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఎప్పుడు సినిమాకి వెళ్ళినా స్వాతి సంయు మధ్యలో కూర్చుంటే కళ్యాణ్ సంజయ్ అటు ఇటు కూర్చునేవాళ్ళు. ఈసారి కళ్యాణ్ సంజయ్ ఇద్దరు అనుకున్నారు సంయు పక్కనే కూర్చోవాలని. ముందు స్వాతి, నెక్స్ట్ సంయు కూర్చున్నారు. అంతలో కళ్యాణ్, మేము స్నాక్స్ తెస్తాం పదరా అంటూ సంజయ్ని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు స్నాక్స్తో లోపలికి వస్తూ కరెక్ట్గా వాళ్ళ సీట్స్ ఆ లైన్ మధ్యలో. అంతే, కళ్యాణ్ ఒకవైపు, సంజయ్ ఇంకోవైపు నుంచి ఫాస్ట్గా వచ్చేశారు సంయు పక్క సీట్ కోసం. కళ్యాణ్ ఇబ్బందిగా నవ్వుతూ, నువ్వే కూర్చోరా అంటూ స్వాతి పక్కకు వెళ్ళాడు. సంయు సైలెంట్గా ఉండకుండా, కళ్యాణ్ నువ్వు నా పక్కన కూర్చో అనేసింది. సంజయ్ ఫీల్ అయ్యాడు. అయినా కవర్ చేస్తూ, అవునరా నువ్విట్రా, నేను అటు వస్తా అన్నాడు. అప్పటికే సినిమా స్టార్ట్ అవ్వటంతో వెనక నుంచి ఒకతను సంజయ్ని, ఇదిగో తాటి చెట్టు, అంత హైట్ ఉన్నావని అర్థమైంది కానీ ముందు కూర్చో అనగానే సంజయ్ చేసేదేమీ లేక కూర్చున్నాడు. ఎప్పుడు సినిమాకి వచ్చినా సంయు ఏదో వాగుతూనే ఉండేది, కానీ ఈసారి సైలెంట్గా చూస్తోంది. ఇంకా సంజయ్కి కోపం పీక్స్కి వచ్చి తన చేయి మీద గిచ్చాడు. అబ్బా ఎందుకురా గిచ్చావు? వాడిని ఎందుకే నీ పక్కన కూర్చోమన్నావు? నేను కూర్చోకూడదా? సంయు మనసులో, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏంటో ఇబ్బందిగా ఉంది అనుకుంటూ పైకి, అదా లాస్ట్ టైం కూడా నువ్వే కూర్చున్నావు, పాపం వాడు వచ్చాడు కదా నా పక్కన కూర్చోటానికి, అందుకే అలా అన్నాను. ఇంక నుంచి నీ పక్కన నేనే అంతే అని సంయు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సంయుకి చెమటలు పట్టాయి. ఏంటి వీడు అనుకుంటూ చేయి లాగుతుంటే ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. సంయుకి హార్ట్ బీట్ కొట్టుకోవడం ఎక్కువైంది. వదలరా నొప్పి పుడుతుంది అనింది. అయినా సరే వదలలేదు. అయ్యో, ఇప్పుడే వీడిపైన నా ఫీలింగ్స్ పీక్స్ వరకు ఉన్నాయి, ఇంకా వీడు ఇలా చేస్తుంటే అబ్బా వదలమంటే వదలనంటాడు. ఫస్ట్ నా మైండ్ వేరే దానిపైన పెట్టాలి అని అనుకుని సినిమా చూడటంలో మునిగింది. సంజయ్ సినిమా చూస్తూ, నేను కూడా ఆ హీరోలాగా ఎప్పుడు ఫేమస్ అవుతాను, జిమ్ క్లాస్కి మనీ సరిపోవటం లేదు, నాన్నని అడిగితే కారణం చెప్పాలి, చెప్తే తిడతారు, నా పార్ట్ టైం జాబ్లోనే ఎక్స్ట్రా టైం చేసి సంపాదించుకోవాలి. అంతలో ఇంటర్వెల్ బెల్ మోగింది. అప్పుడు చేయి వదిలాడు. సంయు కోపంగా తననే చూస్తోంది.
ఇక్కడే ఉంటే మాడి మసవుతానేమో అని కళ్యాణ్తో బయటకు వెళ్ళాడు. ఫోన్ తీసి సంయుకి మెసేజ్ చేశాడు. ఏంటి కోపమా? మరి ఉండదా? ఓకే, నీ కోపం పోవాలంటే నేనేం చెయ్యాలి? స్వాతి పక్కన కూర్చో. యూ ఫూల్, ఇందాకే చెప్పా నీ పక్కన నేనే ఉండాలి అని. సరే అయితే నీతో దోస్తు కట్టఫ్ అని రిప్లై ఇచ్చింది. లోపలికి వచ్చాక సంజయ్ వెళ్ళి స్వాతి పక్కన కూర్చున్నాడు. కళ్యాణ్ వెళ్ళి సంయు పక్కన కూర్చున్నాడు. సంజయ్ నుంచి మళ్ళీ మెసేజ్. కోపం పోయిందా? గుడ్ బై రా చిన్ను. అలా 2 ఏళ్ళు గడిచిపోయింది. అందరూ ఒకరోజు మీట్ అవ్వాలని అనుకుని నలుగురు కలిశారు. సంయు సంజయ్ని చూసి ఎంతవరకు వచ్చింది నీ డ్రీమ్ అని అడిగింది. ఇక్కడ కోచింగ్ నాకు నచ్చలేదు, సో హైదరాబాద్లో జాయిన్ అవుతున్నా. నాకు హైదరాబాద్లోనే సీట్ వచ్చింది. నెక్స్ట్ డిగ్రీ అక్కడే ప్లాన్ చేశా అన్నది స్వాతి. నేను సంయు ఒకే కాలేజీనే, మళ్ళీ ఇంకో డిగ్రీనా? అవును, నీకు తెలుసుగా నాకు చదువు అంటే చాలా ఇష్టమని. పోనీలే, మనమిద్దరం ఒకే ఊరు కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూనే ఉండొచ్చు అన్నది ఆనందంగా స్వాతి. మేమిద్దరం కూడా అంతే. నిన్ను వదిలి వెళ్ళటానికి మనసు ఒప్పుకోలేదమ్ము, అందుకే అని మనసులో అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్. సంయు సైలెంట్గా ఉంది. తనెందుకు అలా ఉందో సంజయ్కి అర్థం కాలేదు. సంయు ఇంటికి వెళ్ళింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. సంయు, ఏంటి డల్గా ఉన్నావు అన్నది తనని దగ్గరికి తీసుకుంటూ. అమ్మా, నేను నెక్స్ట్ చదువుకోను. డ్యాన్స్ ఇంకా బాగా ప్రాపర్గా నేర్చుకుంటాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. చదువుకుంటేనే లైఫ్ బాగుంటుంది. అందరి ముందు వెళ్ళి డ్యాన్స్ వేస్తే నా మానం పోతుంది. సంయుకి ఏం మాట్లాడాలో అర్థం కాక రేవతి వైపు చూస్తుంది. ఆమె మహేందర్తో, ఇప్పుడు ఏమైందండి? వీళ్ళు ఎంత చదివినా ఏం చేసినా ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలినా చివరికి పెళ్ళైతే చేసుకోవాలి కదా. అంతవరకు దానికి దేంతో ఇష్టం ఉందో చేసుకొని వదిలేయండి. అమ్మా, లైఫ్కి అర్థం పెళ్ళైనా డ్యాన్స్ మాస్టర్ అవ్వాలనేదే నా గోల్. అప్పటిదాకా నో పెళ్ళి అనేసి లోపలికి వెళ్ళింది. మీరు ఒప్పుకోండి, దానికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. చిన్నప్పుడంతా నీ డ్యాన్స్ సూపర్ అని ముద్దు ఇచ్చి దాన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అదే ఫీల్డ్లోకి వెళ్తాను అంటే మాత్రం వద్దంటున్నారు. ఇదెక్కడి న్యాయమండి? సరే మీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోయాడు. సంయు, ఇప్పుడు హ్యాపీనా? నాన్న ఇల్లు చూస్తారు నీకోసం, ఓకేనా? సంయు సంతోషంగా సరే అన్నది. ఇక్కడ సంజయ్ డల్గా ఉన్నాడు. ఈ పొట్టిదానికి ఏమైంది? ఏం మాట్లాడటం లేదు. అసలు నా మీద తన ఫీలింగ్ ఏంటి? ఎప్పుడు నాతోనే ఉంటా అని ప్రామిస్ చేసింది. ఇప్పుడు కళ్యాణ్తో కలిసి చదువుకుంటుందా ఈ పొట్టిది? వాడితో ఉంటే నాకెందుకు కోపం వస్తుంది? ఏంటి ఫీలింగ్? ఏ పొట్టిదానా, నువ్వు నాతో ఉండాలి. ఏం చేస్తే నువ్వు నాతో ఉంటావు? నాకంటూ ఎవరూ లేరే. ఇప్పుడు నువ్వు వదిలేస్తే ఎలా అనుకుంటూ లగేజ్ ప్యాక్ చేస్తున్నాడు. ఇక్కడ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తను అమ్ము అంతే అని. సంజయ్ వాళ్ళ నాన్నగారి దగ్గర తను హైదరాబాద్ కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతానని చెప్పడానికి ఊరికి వెళ్తున్నాడు. ఆ రోజు సాయంత్రం సంజయ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ముగ్గురు అక్కడికి వచ్చారు. సంయు సంజయ్ని చూసిన వెంటనే తను చదువుకోవడం లేదని ఇంట్లో జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది. అది విన్న సంజయ్కి చాలా చాలా హ్యాపీగా అనిపించి ఎగిరి గంతేయాలని చూశాడు. కానీ అక్కడ కుదరక నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ముగ్గురిని దగ్గరకు తీసుకున్నాడు. సంయుని మాత్రం కావాలని గట్టిగా హత్తుకున్నాడు. అది అర్థం కాలేదు మన మేడంకి. అంతలో స్వాతి, ఏయ్ సంయు, నువ్వు రూమ్ తీసుకుంటే నేను మీతో ఉంటానని మా పేరెంట్స్కి చెప్తాను. అంతలో సంజయ్ బస్ రాగానే ముగ్గురికి బాయ్ చెప్పి ఎక్కాడు. వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. నా బైక్ తెచ్చాను, ఉండండి డ్రాప్ చేస్తా అంటూ బైక్ తేవడానికి వెళ్ళాడు కళ్యాణ్. సంయు, నిన్నొకటి అడుగుతాను, ఏం అనుకోవుగా అన్నది స్వాతి. సంయు నవ్వుతూ, అడగవే. నువ్వు సంజయ్ని ఇష్టపడుతున్నావా? నేను ఆ విషయం గురించి నీతో మాట్లాడాలి అనుకుంటున్నా. సరే చెప్పు. అది ఇష్టమో లేక వయసు వల్ల కలిగే అట్రాక్షనో తెలియదు. ఎప్పుడు తనతో ఉండాలి, తన కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది. అలా అని తనతో ఇప్పుడే చెప్పను. ఆ రోజు మీ చెల్లి విషయంలో చూసావుగా, వాడు తనకు ఇలాంటివి నచ్చవు అనేశాడు. అది కాక నీకు చెప్తే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటావనే ఫీలింగ్. ఇవన్నీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుకే ఇంకా 1 సంవత్సరం చూస్తా.
అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటా అన్నది స్థిరంగా. నీ గురించి తప్పుగా ఎప్పటికీ అనుకోను. బెస్ట్ ఫ్రెండ్ని నీకు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కానీ నాకు అనిపించింది చెప్పనా? కళ్యాణ్ నిన్ను ఇష్టపడుతున్నాడేమో అని డౌట్. అది విని సంయు పక్కపక్క నవ్వుతూ, కళ్యాణ్ గాడు నన్ను నాతో అంటే అన్నావు, వాడు వింటే ఎంత ఫీల్ అవుతాడో. నో ఛాన్స్. కళ్యాణ్ రావటం చూసి స్వాతి వాడు వస్తున్నాడు, ఇంకో విషయం సంజయ్ కూడా నిన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పి కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది. కళ్యాణ్ ఐస్ క్రీమ్ తీసుకురా. సరే అంటూ కళ్యాణ్ వెళ్ళగానే సంయు వణుకుతున్న గొంతుతో, నీకెలా తెలుసు? నిన్ను కళ్యాణ్ని సంజయ్ని గమనిస్తూనే ఉన్నా. నువ్వేమో సంజయ్ లేకపోతే డల్గా వాడిని చూడగానే ఆనందంగా ఉంటావు. కళ్యాణ్ ఏది అంత తొందరగా బయటపడడు. కానీ ఆ రోజు మూవీకి వెళ్ళినప్పుడు నీ పక్కన కూర్చోవటానికి వాళ్ళ పోటీ చూస్తే నాకు డౌట్ వచ్చింది. అది పెద్ద విషయం కాదన్నట్టుగా సంయు మధ్యలో, అయితే సంజయ్కి నేనంటే ఇష్టమా అని అడిగింది కంగారుగా. అని నేను అనుకుంటున్నా, కానీ 1 year చూస్తా అన్నావుగా. సంయు మనసులో తొక్కేం కాదు, వాడికి నా మీద ఇష్టం ఉందని డౌట్ వచ్చాక అది క్లారిఫై చేసుకోవాలి అనుకుని పైకి మాత్రం అవును అన్నది. కళ్యాణ్ వచ్చాక ముగ్గురు ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక మెసేజ్ వచ్చింది సంజయ్ నుంచి. ఇంటికి వెళ్ళావా పొట్టి అని. సంయుకి సంజయ్ నుంచి విషయం తెలుసుకోవాలి అనిపించింది. లేదు ఇంకా. ఎక్కడ ఉన్నావైతే? అది నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఎందుకు? వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, అందుకే. ఏంటో? వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు. ఎవరబ్బాయి? అదేరా మా నాన్న ఫ్రెండ్ కొడుకు. సూపర్గా ఉన్నాడా? నాకన్నానా? హలో మాస్టర్, నీకు నువ్వే సూపర్ అనుకుంటే ఎలా? ఇక్కడ అతను నీకన్నా హ్యాండ్సమ్. నువ్వు ఆడపిల్లవే, కాస్త పద్ధతిగా మాట్లాడు. నేనేమన్నాను? అబ్బాయి బాగున్నాడు అనేగా. అయితే ఏమంటావు ఇప్పుడు? నేనేమనటం లేదు. మా నాన్న చాలాసార్లు అన్నాడు. మా అమ్మతో ఆ అబ్బాయికి నన్ను అడుగుతారంట. ఎందుకు? పెళ్ళికి రా ఫూల్. అటు నుంచి నో రిప్లై. సంయు నవ్వుకుంది. విషయం అర్థమవుతుంది, కానీ ఇంకా టైం ఉంది అనుకున్నది. ఇక్కడ కళ్యాణ్ సంయు లేని కాలేజ్లో తను కూడా చదవలేక వాళ్ళ నాన్నగారికి ఏదేదో చెప్పి ఒప్పించి తను కూడా హైదరాబాద్కి వచ్చేశాడు. కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ అక్కడే ఉండటంతో వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవాలి అని చెప్పారు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు. తను సరే అన్నాడు. వారం రోజుల తర్వాత మహేందర్ సంయుని స్వాతిని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. సంయుకి డ్యాన్స్ క్లాస్కి దగ్గరగా ఒక ఇల్లు తీసుకున్నారు. అది కాలనీ అవ్వటంతో అక్కడ ఇళ్ళని చాలా బాగున్నాయి. స్వాతి ఒక సిటీ బస్ ఎక్కితే చాలు, అలా అందరికీ కంఫర్ట్గా తీసుకున్నారు. మహేందర్ అందరికీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. స్వాతి సంజయ్కి కాల్ చేసింది. మేము వచ్చాం అన్నది. ఓహో, మరి మేడం గారు అని అడిగాడు. మీ మేడం రాకపోతే ఎలా రా? ఓయ్, మా మేడం ఏంటి? మరి మీ ఇద్దరి సంగతి నాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? వాళ్ళ నాన్న దానికి ఇప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాడంట. ఎవరు చెప్పారు? ఇంకెవరు? అదే చెప్పింది. ఏహే, అది జోక్ చేసింది. అలాంటిదేమీ లేదు. అవునా? నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎందుకు? నీ లవ్ సక్సెస్ అవుతున్నందుకా? సంజయ్ ఆశ్చర్యంగా, లవ్ ఏంటి? అబ్బా, అంత నటించకురా. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమని నాకు తెలుసు. ఇంకా విషయానికి రా. ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? స్వాతి నవ్వుకుంటూ సంయు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. సంయు విని, నేను అదే చెప్తున్నా, ముందు లైఫ్లో సెటిల్, తర్వాతే ఏదైనా అంటూ వెళ్ళిపోయింది. ఓరిని, ఏం ఓవర్ చేస్తున్నారు ఇద్దరు. చెప్తా, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా, దొరక్కపోరు అనుకున్నది. హైదరాబాద్లో వీళ్ళ ప్రేమ ఎలా కొనసాగుతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.